నేను మీ అడ్వకేట్ పావని. ఉద్యోగం చేస్తున్న వైఫ్ తన భర్తను మెయింటెనెన్స్ అనేది అడగచ్చా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఉద్యోగం చేస్తున్న వైఫ్ తన భర్తను మెయింటెనెన్స్ అనేది అడగచ్చు. అయితే ఇండియన్ లాస్ ప్రకారం మరియు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం దీనికి కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయి. అంతకుముందు పాత లాస్ సిఆర్పిసి 125 ప్రకారం మరియు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 144 ప్రకారం ఒక వ్యక్తి తన భార్యను లేని సందర్భంలో మెయింటెనెన్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి సందర్భంలో మెయింటెనెన్స్ అనేది వైఫ్కి చెల్లించాలి? దాంట్లో నెంబర్ 1, వైఫ్ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్, అంటే భార్య తనను తాను పోషించుకోలేని సమయంలో భర్త మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ భార్య ఆమెకు కనీస అవసరాలు, గతంలో ఆమె ఎలా అయితే మ్యారేజ్ అయిన తర్వాత తన లివింగ్ స్టైల్ ఎలా ఉందో అది సరిగ్గా లేకపోయినా మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ పే చేయాలి. నెంబర్ 2, జీతభత్యాల మధ్య తేడా. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. హస్బెండ్ నెలకి 2 లక్షలు సంపాదిస్తే వైఫ్ 15,000 సంపాదిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో తనకు వచ్చిన తక్కువ ఆదాయం గౌరవప్రదమైన జీవితానికి సరిపోదు కాబట్టి మెయింటెనెన్స్ అనేది అడగచ్చు. అలాగే కోర్ట్స్ అనేవి వైఫ్కి మెయింటెనెన్స్ హస్బెండ్ ద్వారా ఇవ్వాలంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. దాంట్లో నెంబర్ 1, హస్బెండ్ యొక్క మొత్తం ఆదాయం మరియు ఆస్తులు. నెంబర్ 2, వైఫ్ యొక్క సంపాదన మరియు వనరులు. నెంబర్ 3, పెళ్ళైన తరువాత వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది. నెంబర్ 4, పిల్లలు ఎవరి దగ్గర ఉంటున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కోర్ట్ అనేది మెయింటెనెన్స్ అనేది ఇస్తుంది. అలాగే ఎలాంటి సందర్భంలో వైఫ్ తన హస్బెండ్ మీద మెయింటెనెన్స్ అనేది అడగకూడదు, అంటే మెయింటెనెన్స్ అనేది రాదు. దాంట్లో నెంబర్ 1, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నప్పుడు మెయింటెనెన్స్ అనేది రాదు. నెంబర్ 2, భార్య ఎటువంటి కారణం లేకుండా భర్త నుండి దూరంగా విడిపోయి వచ్చినప్పుడు మెయింటెనెన్స్ అనేది రాదు. నెంబర్ 3, వైఫ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు, అడల్టరీ చేసినప్పుడు భర్త నుంచి మెయింటెనెన్స్ అనేది రాదు. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.